50 రోజుల సమయం పట్టింది. నేను పార్టీ మారి 50 రోజుల పైన అవుతుంది. 50 రోజుల సమయం పట్టింది కేటీఆర్ గారికి అక్కడ సభ నిర్వహించుకోవడానికి. సభ అచ్చంపేట ప్రజలతో నిర్వహించినరా అంటే కాదు. నాగర్ కర్నూలు నియోజకవర్గం, కొల్లాపూర్ నియోజకవర్గం, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నలుమూలలో నుండి తరలించినటువంటి మీ సైన్యము, అదేవిధంగా దేవరకొండ, హైదరాబాదు, ఆమన్గల్లు, మొత్తంగా మీరు చేసినటువంటి ఆ జన గర్జన ఏదైతే ఉందో, మీరు 15,000 20,000 అని మీరే క్లెయిమ్ చేసుకుంటారంటే ఎంతమంది వచ్చిండ్రు, మీ ఆర్భాటం ఏంది, మీరు అక్కడ వేసినటువంటి మీ టెంట్లు ఏంది, మీ సంఖ్య ఏంది, మీ కుర్చీల సంఖ్య ఏంది, అందరికీ అన్నీ తెలుసు. నీ జనగర్జనకు ధీటుగా మా పార్టీతో చర్చించి మీ దుర్మార్గాలు, మీ ఆగడాలు, మీ అవినీతి, మీ పనికిరాని తనం విషయంలో సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాను. దమ్ముందా కేటీఆర్? స్పందిస్తావా నా సవాలుకు? అక్కడ వచ్చి ఏదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతా ఉన్నావు. ఎవరో కాదు, ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే. ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్. గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట. గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు.